సరే కానీ ఎందుకు ఇలా గంతులేస్తున్నారు? ఆహా, ఆడుకుంటున్నాలా? నమస్కారం అండి. నమస్కారం. బడికి వదండి. బడికి ఎందుకండి? అదే ఏం లేదు, బడి చదువుకునే వాళ్ళకి చదువు చెప్పేవాడికిను. ఇలా గంతులు ఏం చేస్తామో వీళ్ళ బడికి ఎందుకండి తీసుకెళ్తాం? పూర్తి చిల్డ్రన్. ఎందుకా? అక్కడ కూడా కాస్త గంతులు వేద్దామని. అలాగే కనపడుతుందిలేండి. బడికి కొత్త పంతులమ్మ గారు వస్తుందనగానే ఇకనైనా పిల్లలు బాగుపడతారు కదా అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మా ఊళ్ళో పెద్దలు. పాపం అంటున్నారు, పిల్లలు పాడవుతారనే. మరి ఇలా తోటల్లో గంతులు వేసుకుంటే బాగుపడతారా? అయితే పాటలు ఆటలు పిల్లల్ని పాడు చేస్తాయంటారా? అమ్మా ఏమండో, చూడబోతే విద్యా విధానంలోనే విప్లవం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటే కనిపిస్తున్నారు. ఇంతకీ తమ నామధేయం? ఎందుకు లేదు, పంతులమ్మానండి చాలు. అలాగండి అలాగే. చూడండి పోస్ట్ మ్యాన్ గారు. ఏమండి పంతులమ్మ గారు? నాకు ఉత్తరాల బట్వాడా విధానం గురించి తెలుసంటారా? నీకెలా తెలుస్తుందండి? ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. మరి నాకు అన్నీ తెలిసినట్లు మాట్లాడితే మీరేమంటారు? ఏమంటారు? నీకు బుద్ధి లేదు అంటారు. అలాగే మీరు విద్యా విధానాల గురించి మాట్లాడితే నేను అదే అంటాను. పంట పండిందిరా, బ్రహ్మాండం వేరేదిరా. వంటలో చేతిలో ఉంది. ఆ దేవుడు నీకింత మంచి అందమైన కళ్ళిచ్చి చూపు లేకుండా అన్యాయం చేశాడు కదా. లేదు కూర్చున్నా, నా ముందే చెప్పాడుగా. ఏమని? ఒరే రావుడు, నీకు 2 కళ్ళు కావాలా, ఓ మంచి బుచ్చన కావాలా అని అడిగాడు. నేను బుచ్చనే కావాలన్నాను. తెలుసా నీకు ఈ పోస్ట్మెన్ బుచ్చన్నా ముందే తెలిసినట్టు? నాకు ఇంకెవరు తెలుసు బుచ్చన్న? అమ్మా నాన్న ఎలా ఉంటారో తెలియదు, అసలు ఎక్కడ పుట్టానో ఎప్పుడు పుట్టానో కూడా తెలియదు. ఏ దిక్కు లేని వాడిని చెరదీసి పుణ్యం కట్టుకున్నా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బుచ్చన్న? నాకు మాత్రం నువ్వు తప్పెవరున్నారా? నేను నీలాగా దిక్కులేని వాడిగా. నువ్వులా ఎందుకు అనుకోవాలి? కావాలనుకుంటే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు ఉదయం తీసుకురావచ్చుగా. పెళ్లిళ్ళం తేలిక జరుగుతాయట్రా, ఆ దేవుడు ఇవ్వాలి, వాడు రావాలి. వేలాకోలం కాదు బుచ్చన్న, నువ్వు ఇలా ఎన్నాళ్ళు చేయకాల్చుకుంటావు చెప్పు. రే రే రే, ఊరికే కూర్చుని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావే. సరే సరే, నోరు మూసుకు అన్న తిను. ఇదిగో పంపించాలి పోస్తాను. వస్తారా? బుచ్చనా, 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 మాట మాట. ఓ రాజుగారు రారా, నువ్వంటరా రారా. ఆర్ని తస్తదే చాలోలే నేను చూసి. బాగున్నావా? బాగున్నాడు రా. మా ఎలా ఉన్నాడు రా? నీ అయ్యగారా కష్టజీవి, ఈ వయసులో కూడా కుండలు చేసిందే చేయడం. ఏంటి విశేషాలు? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి మా అయ్యకెవరా? ఈ ఇవ్వమని నా చేతికి ఇచ్చే బదులు నువ్వే వచ్చి స్వయంగా ఆయన చేతికి ఇస్తే ఎంత సంతోషిస్తాడు రా ముసలాయన. నీకు తెలవదలే బుచ్చన్న, నేను పనికిరానని పైసా గడించలేనని మా అయ్య ఎన్నెన్నో తిట్టాడు. నేను పట్టుదలతో పంతం పట్టించాను. 10 ఏళ్ళు గడించి కానీ మళ్ళీ మన ఊళ్ళో అడిగాడు. అది కళ్ళ ముందు పడిను. అరే రాజుగా, కన్న తండ్రితో పంతాలు పట్టింపులేంటిదా? అయినా నువ్వు అంత పట్టుదలతో పైకి వస్తానంటే మా అందరికీ సంతోషమే కదా. వస్తా ఉండు. ఇదిగో బుచ్చనా, బుచ్చనా, మాట ఆగు. ఏంట్రా? ఏంటి? ఇదిగో నేను ఇక్కడ ఉన్నట్టుగా మన ఊరాళ్ళకి గాని మా అయ్యకి గాని ఎవరికి చెప్పకు. అదేంట్రా? అదంతేలేగా, నువ్వు చెప్పకు. సరే సరే చెప్పాలి, చెప్తే నాకేం వస్తా. ఉంటా మరి. అలాగే. రా పోటీ మేరయ్యా, రా. ఎలుగు తెచ్చే సూర్యుడు ఎప్పుడు వచ్చేసాడు, కబురు తెచ్చే మా పోటీ మేర ఇంకా రాలేదేటా అని ఇప్పుడే అనుకుంటున్నాను. రాయ్యా రా. ఉత్తరం తెచ్చా, కూసా. ఉండు బాబు, ముందు నీకు ఈ చిత్రం చెబుతా. రేత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో మా రాజుగారి కలెక్టరే నన్నంతా దండలు వేసుకుని నా ముందుకు వచ్చి నిలబడ్డా. నా కాళ్ళకు దండ పెట్టాడు.
అప్పుడు అప్పుడు నన్ను ఏమని దీయించానో తెలుసా? రాజుగా నా ఆయుసు కూడా నువ్వు పోసుకుని ఏళ్ళు చల్లగా బతకరా అని దీయించాను. సరే బాబు నువ్వు చదువు. ఏమిటి? అదే బాబు ఉత్తరం. ఉత్తరం? అవును బాబు, నువ్వు చదువుతుంటే ఆడు ముందు నిలబడి మాట్లాడుతున్నట్టే ఉంటాది. చదువు బాబు. చదువుతానే, చదువుతాను. పూజనీయులైన నాన్నగారికి రాజయ్య నమస్కరించి వ్రాయినది. నాగన్న నమస్కారాలు ఎప్పుడు మర్చిపోడు కదా. నేను కులాసాగానే ఉన్నాను. ఒరే, నేను రోజు దేవుడికి మొక్కుతుంటే నువ్వు కులాసాగా ఎందుకుంటావురా? చదువు బాబు చదువు. నేను ఇప్పట్లో మీ దగ్గరకు రాలేను. ఉద్యోగరీత్యా నేను చాలా దూరం వెళ్తున్నాను. చాలా దూరం? అదేంటి బాబు, ఇప్పుడే చాలా దూరాన్ని ఉన్నాడుగా. బాబు అని రమ్మంటే మామూలుగా రాడు గాని ఈసారి నువ్వు రాసేప్పుడు నెయ్యికి చాలా దప్పుకుంది, చచ్చెట్టు ఉన్నాడు అని రాయి బాబు. నేను అనుకుని అప్పుడు దిగుతాడు బాబు. రాస్తాలే, అట్టగా రాస్తాలే. వస్తాను బాబు. పోస్ట్ మ్యాన్ బాబు, ఉత్తరం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావేంటి బాబు? ఉత్తరం మర్చిపోయాను. వస్తా. రాజుగా మీ అయ్యి మట్టి మరిచైనా మనసు లేనోడు కాదురా. నిన్ను తిట్టానని పట్టం వెళ్ళిపోయావు. అవి తిట్లు కావురా, డిఎన్లు. రే నిన్ను చూడాలని ఉందిరా, ఒక్కసారి రారా. అడ్డగాడిది కొంచెం తినరా, అన్నం తిరిపారా? ఏంటి వాళ్ళ బలవంతం మీ వాడికి అన్నప్రాసం చేస్తున్నారు? చూడు పోతున్నానయ్యా, కొంచెం అన్నం తిరిపారంటే బడికి ఆలస్యం అవుతుంది, తినకుండా వెళ్తానంటున్నాడు. అరెడి తెస్తుంది. ఆశ్చర్యం ఉందే మా వీడు ఇదివరకు బడి పేరు చెప్పుకునే పోయి వాముతోటి దక్కునేవాడే. ఇంత మార్పు పెట్టవచ్చిందబ్బా. అది అంత కొత్త పంతులు మహిళలే బాబు. ఏదో ఇంతకాలానికి పిల్లలను దాన్ని పెట్టే చదువులు తల్లి వచ్చిందనుకో. చూడు అన్నం తిని వెళ్ళమన్నావు, ఎంత ఆలస్యం అయిపోయిందో బడికి. గోపే ఆలస్యంగా గెలిచిన రారా, నేను సైకిల్ మీద తింటాను రా. కూర్చో మా వస్తాను. సరే బాబు. వస్తాను. టాటా చెప్పరా అమ్మకే. అరే గోపి, కొంచెం ఆలస్యంగా వెళ్తే మీ పంతులమ్మ తిడుతుందా? అసలు ఎప్పుడూ తిట్టదు, మా పంతులమ్మ చాలా మంచిది. మరి ఇంకే శుభ్రంగా అన్నం తినేయచ్చు కదా. ఆలస్యం అయితే కథ మొదలెడిపోతుందిగా. అసలేంటి? అవును, హరిశ్చంద్రుడు కదా, ప్రహ్లాదుడు కదా, ఇంకా ఎన్నెన్నో మంచి కథలు చెప్తుంది. కథలు కూడా చెప్తుందా? అయితే మీ పంతులం మంచిదన్నమాట. అవును, మా పంతులమ్మ చాలా మంచిది. వెరీ గుడ్. అప్పుడు శ్రీరామచంద్రుడు తండ్రి మాట పాటించటానికై అడవులకు వెళ్ళాడు. 14 ఏళ్లు అడవుల్లో ఉండటానికి వెళ్లే ఆయనతో భార్య సీతమ్మ, తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్ళారు. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పాలి. దశరథకి ఎంతమంది భార్యలు నువ్వు చెప్పు? 3. బాగా చెప్పావు బాబు, కూర్చో. వాళ్ళ పేర్లేమిటి నువ్వు చెప్పమ్మా. కౌసల్య, సుమిత్ర, కైకేయి. వెరీ గుడ్, కూర్చో. టీచర్, నేను లోపలికి రావచ్చా? రా బాబు. ఏ ఇంత ఆలస్యమైంది? ఇందులో గోపి తప్పేం లేదండి. వాళ్ళ అమ్మ అన్నం పెట్టడం ఆలస్యమైందట. స్కూల్కి లేట్ అయిపోతాను ఏడుస్తుంటే నా సైకిల్ మీద తీసుకొచ్చాను. థ్యాంక్స్. రా, వెళ్ళి కూర్చో. పంతులమ్మ గారు, పాఠాలు చెప్పడానికి బెత్తం చేత పట్టుకునే పంతులమ్మల్ని చూశాను కానీ పిల్లల మనసులను ఆకట్టుకుని ఆటపాటలతో వాళ్ళకి పాఠాలు చెప్పే మీలాంటి పంతులమ్మని ఇప్పుడే చూస్తున్నాను. బెదరించి బోధించడం కంటే లాలించి పాఠాలు చెప్పడంలో ఎంత గొప్పతనం ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆనాడు పిల్లలతో కలిసి ఆటలాడుకునే మిమ్మల్ని చూసి అపార్థం చేసుకున్నాను. క్షమించండి. వస్తాను.